కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ కి భూ పంచాయతీ చేరింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కలెక్టరేట్ కి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. షబ్బీర్ అలీకి మరోసారి సవాల్ విసిరారు. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదన్నారు. కొందరు మొరుగుతున్నారని, వారి సంగతి తర్వాత చూస్తామని హెచ్చరించారు. దాదాపు 3 రోజుల నుండి అయితే కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య అయితే సవాళ్ల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రజెంట్ కామారెడ్డిలో ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? మళ్ళీ వెంకటరమణారెడ్డి అయితే ఇటు షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. సో ఎలా చూడాలి, డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డిలో గత 3 రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఏదైతే మొన్న 3 రోజుల క్రితము షబ్బీర్ అలీ ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు ఇటు అరోరా కాలేజీ అలాగే శిశు మందికి సంబంధించిన భూములను కబ్జా చేశారని చెప్పి కూడా షబ్బీర్ ఆరోపించారు. దానిపై ప్రతి సవాలుగా ఇటు వెంకటరామరెడ్డి దీనిపై చర్చకు రావాలని కూడా బహిరంగ చర్చకు రావాలని కూడా సవాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే తదంగా ముగుస్తున్న క్రమంలో ఈ రోజు కూడా మరోసారి వెంకటరమణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. దీనిపై బహిరంగ చర్చ ఏదైతే భూములు కబ్జా చేశారని చెప్తున్నారో ఆ భూములు కబ్జా చేయలేదని చెప్పి దీనిపై తమ్ముంటే కలెక్టరేట్ కు రావాలని చెప్పి కూడా సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తాము వస్తామని చెప్పి చెప్పడంతో 3వ రోజు ఈ రోజు కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయం కూడా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చారు. అక్కడ కలెక్టర్ ను కలిశారు. అయితే ప్రభుత్వ భూముల విషయంలో కలెక్టర్ రిఫరెండం కూడా ఇచ్చారు. అయితే వారం ప్రభుత్వ భూముల అన్యకరణపై సమగ్ర నివేదిక వారం రోజులు ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ ని కోరారు. ఆర్టీఐ కింద పూర్తిగా తను నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆర్టీఐ కింద అప్లికేషన్ తెలుస్తుంది. దీనిపై పూర్తిగా అయితే తాను చెప్పేది కాదు, ఇటు కలెక్టర్ చెప్తే అధికారికంగా చెప్పినట్లు ఉంటుందని చెప్పి అక్కడ వెంకటరామరెడ్డి చెప్తున్నారు. అయితే మొన్న జరిగిన ఛాయలు మాత్రమే ముందు ఉంది సినిమా అని చెప్పి కూడా వెంకటరమణ చెప్తున్నారు. షబ్బీర్ అలీకి ఇటు కామారెడ్డిలో అనేక అక్రమాలకు పాల్పడేది అంతా చిట్టా పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ఖచ్చితంగా తను వెనుకడుగు వేయను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగున అడ్డుకుంటామని చెప్పి పూర్తిగా ఇది తను మొత్తం అనేక తమ అక్రమాలను కూడా బయట పెడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కలెక్టర్ కలిసినట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద 3వ రోజు కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. దమ్ముంటే నువ్వు రావాలి, కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా, ముఖ్యంగా 3 బాగా ఒరుతున్నారు. ఆ 3 సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు, కానీ ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. నీతిగా నిజాయితీగా మేమున్నాం. అది తప్పు జరగలేదు. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారు నిజాలు తేల్చాలి, కానీ అపోజిషన్లో ఉన్నంతగా మాట్లాడితే ప్రభుత్వంలో ఉండి నీకెంతసేపు తెలుసుకోవాలంటే. కానీ రాజకీయం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ అర్థమవుతుంది. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు, దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్తున్నారు. అవును, దాడులు చేస్తారు. నోటికి బుద్ధి చెప్పిన నోటి దురుసున్నోడి మీద దాడి జరుగుతుందని చెప్పి నేను గౌరవంగా మాట్లాడితేనే ప్రత్యక్ష దాడి జరుగుతుంది. చెప్పులతో కొడతాం, పండబెట్టి దొక్కుతాం, మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి దాని ఎట్లా? దానికి అర్థం కావట్లేదా? పోలీసులకు తెలియదా ఎవరు రెచ్చగొడుతున్నాడు, ఎవరు రెచ్చగొడుతున్నారు?